హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. విశాఖపట్నం మరియు భీమునిపట్నం డివిజన్లో గల ఖాళీల భర్తీగా ఈ నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి టైం షెడ్యూల్ అనేది మార్చి 15, 2024 నుంచి మార్చి 23, 2024 వరకు ఇవ్వడం జరిగిందండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ టైం షెడ్యూల్ లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కానీ చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో గల 3 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక నిర్వహించబడును. అంగన్వాడీ కార్యకర్త ఖాళీలు 3 ఉన్నాయండి. అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ హెల్పర్స్ ఖాళీలు అనేవి 23 ఉన్నాయి. మొత్తంగా 26 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారండి. పోస్టుకు అవసరమైన అర్హతలు కానీ చూసుకున్నట్లయితే ప్రధానంగా స్థానిక నివాసం కలిగి వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలండి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి. 1/7/2023 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు లోపల కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లభ్యం కానప్పుడు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మరియు వాటికి కేటాయించిన రోస్టర్ వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో లభించును. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు ధృవీకరణ పత్రాల నకళ్ళు గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు కార్యాలయానికి కానీ లేదా పోస్ట్కి కానీ డైరెక్ట్గా కానీ లేదంటే పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేయవలసి ఉంటుందండి. మార్చి 15, 2024 నుండి మార్చి 23, 2024 సాయంత్రం 5 గంటల లోపుగా డైరెక్ట్గా వెళ్ళి అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చండి. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అయితే స్వీకరించబడవు. నిర్దేశించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జతపరిచిన దరఖాస్తులు అర్హత కొరకు పరిశీలించబడవు. పారామీటర్స్ కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత చెందిన వారికి 50 మార్కులు కేటాయించబడతాయండి. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు వారి చేత లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ కలిగిన వారికి 5 మార్కులు కేటాయించబడతాయండి. వితంతువులకి 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు మరొక 5 మార్కులు, పూర్తి అనాథ లేదా హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి 10 మార్కులు కేటాయించబడతాయండి. అర్హత కలిగిన వికలాంగులకు 5 మార్కులు కేటాయించబడతాయి. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూకి 20 మార్కులు కేటాయించబడతాయండి. మొత్తంగా 100 మార్కులకు గాను ఈ ఎంపిక అయితే నిర్వహించబడుతుంది. ఎటువంటి రాత పరీక్ష కానీ ఏమీ ఉండవండి. కావున అభ్యర్థులు పైన తెలిపిన పారామీటర్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని దరఖాస్తు ఫారం ఎందుకు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన జిరాక్స్ పేపర్లను సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. పైన తెలిపిన అన్ని అర్హతలు, వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, వాటి యొక్క జిరాక్స్లు ఏదైనా గజిటెడ్ అధికారి వారి చేత సంతకం చేయించి వాటి యొక్క మీ యొక్క దరఖాస్తుతో పాటు ఈ జిరాక్స్ సెట్ని సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఏవైతే అప్లికేషన్స్ జిరాక్స్ సెట్స్ లేకుండా ఇస్తారో అవైతే తీసుకోబడవండి. తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఒక యూనిట్గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోషణకు అర్హులు మరియు సదరు కేటగిరీకి సంబంధించిన నిర్దేశిత అధికారి వారి చేత జారీ చేయబడిన నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన ధృవీకరణ పత్రాల నకళ్ళు దరఖాస్తునకు ఖచ్చితంగా అటాచ్ చేయవలసి ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్, లోకోమోటర్ డిజబిలిటీ డిజబిలిటీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే
అట్లు జతపరిచిన ఎడ్ల వాటికి సంబంధించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోబడదు మరియు అట్టి దరఖాస్తులు ఇన్వాలిడ్గా పరిగణించబడతాయి. ఓసీ కేటగిరీ కింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగి ఉన్న ఎవరైనాను దరఖాస్తు చేసుకోవచ్చండి. అభ్యర్థుల ఎంపిక అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి స్థానికతకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. మున్సిపాలిటీల్లో వార్డును స్థానికతగా ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. కావున అభ్యర్థులు వారి యొక్క స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలంలో పొందుపరిచి వాటి ధృవీకరణ పత్రాలు అనగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, మీ సేవ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రాలు విధిగా దరఖాస్తుకు జతపరచవలసి ఉంటుందండి. అట్లు జతపరిచిన ఎడ్ల వారి దరఖాస్తు పరిగణలోకి తీసుకోబడదు. ప్రభుత్వం యొక్క మెమో ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడ్డాయింది. అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలకు సంబంధించి రోస్టర్ కేటాయించిన వైకల్యం ఉన్న అర్హత గల అభ్యర్థి లేకుంటే వికలాంగులు కాకుండా ఇతర అర్హత గల అభ్యర్థులతో నింపడానికి ఇక్కడ అవకాశం కల్పించబడుతుందండి. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికగా జరుగుతుంది మరియు పోస్టుల నియామక అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం నెలకు అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు 11,500, అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు 7,000 రూపాయలు మాత్రమే చెల్లించబడుతుందండి. అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా స్థలం, ఇంటర్వ్యూ తేదీ తర్వాత తెలియజేయబడతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో హాజరవ్వాల్సిందిగా తెలియజేయడమైంది. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పైన తెలుపబడిన విధంగా వారి అర్హతలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను ఏదైనా గజెటెడ్ అధికారి వారి చేత సంతకం చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం, ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం యందు సమర్పించి తగు రసీదు పొందవలెను. ఈ ప్రకటన ఎటువంటి కారణములు లేకనే రద్దుపరచటకు కానీ మరియు వాయిదా వేయటకు కానీ లేక మార్పులు చేర్పులు చేయటకు కానీ జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్ అంగన్వాడీ కార్యకర్త మరియు హెల్పర్ సెక్షన్ కమిటీ విశాఖపట్నం జిల్లా వారికి సర్వ హక్కులు కలవు. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ఫారం అనేది visakhapatnam.ap.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి విశాఖపట్నం వారి చేత ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్తో పాటుకే మనకి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ అటాచ్ చేయడం జరిగిందండి. మొత్తంగా ఏ ప్రాజెక్ట్ మరియు ఏ వార్డులో ఎన్నెన్ని వేకెన్సీస్, ఏ కేటగిరీ, ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది మనకి ఈ నోటిఫికేషన్లోనే అటాచ్ చేయబడిందండి. ఇక ఈ నోటిఫికేషన్లోనే మీరు దరఖాస్తు చేసుకునేందుకు కానీ అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేయబడిందండి. అభ్యర్థి పేరు ఫస్ట్ ముందుగా ఇక్కడ ఒక ఫోటో మీరు అంటించవలసి ఉంటుందండి. తర్వాత దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థి పేరు, వారి యొక్క భర్త పేరు, దరఖాస్తు చేసుకున్న పోస్టు, క్యాస్ట్, నెక్స్ట్ ఏమైనా వికలాంగులా కాదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అవునా కాదా, పుట్టిన తేదీ, వయసు, మీ యొక్క విద్యార్హత, స్థానిక నివాసము, మీ యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్, మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ మీద మీ అభ్యర్థి యొక్క సంతకం పెడతారండి. పెట్టి దీనికి సంబంధించిన అన్ని జిరాక్స్ పేపర్స్ని కూడా ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి డైరెక్ట్గా అయినా సబ్మిట్ చేయొచ్చు అండి, లేదంటే పోస్ట్ ద్వారా అయినా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి విశాఖపట్నం నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంకరేజ్మెంట్.